నీయాజ్ఞ దళమోచి నీ దేహధారి నైతి ఉపోద్ఘాతం ఈ సంకీర్తన శరణాగతి మరియు జీవన వేదన గురించి తెలుపుతుంది. భగవంతుడు ఇచ్చిన ఈ దేహాన్ని ధరించి లోకంలోకి వచ్చిన మనిషి ఇంద్రియాలకు ధనానికి ఎలా బానిస అవుతాడో అన్నమయ్య ఇక్కడ ఒక అద్భుతమైన సామెతతో మగడు విడిచిన మామ విడువని చందాన వివరించారు. చివరకు శ్రీ వెంకటేశ్వరుని కృప వల్లనే తన బ్రతుకు ఈడేరుతుందని ఆకాంక్షించారు. తెలుగు సారాంశం: ఓ గోవిందా, నీ ఆజ్ఞను తలదాల్చి నేను ఈ శరీరాన్ని ధరించాను. కాని ఈ సంసార సాగరంలో నేను ఎలా తరించాలో, ఈడేరేదెట్లో నాకే తెలియడం లేదు. దేహం అలసిపోయినా ఆలోచనలు అలసిపోవడం లేదు. ధనం సంపాదించాలనే తీపి కోరిక నన్ను వదలడం లేదు. ఇది ఎలా ఉందంటే భర్త వదిలేసినా మామ వదలని పడతి కష్టాల వలె ఉంది. వయసు ముదిరినా కోరికలు ముదిరిపోవడం లేదు. మాయా సంసారంలో చిక్కుకున్న నా మనస్సును ఎలా గట్టెక్కిస్తావో తండ్రి. చివరకు శ్రీ వెంకటేశ్వరుడవైన నీవు నన్ను కరుణించి ఏలితివి. నా తప్పులు ఎన్ని ఉన్నా నా పూర్వ పుణ్యం వల్ల నీవు నాకు అభయమిచ్చావు. English summary: In this soulful composition, Annamaya admits that he took this human birth as per the Lord's command, yet finds it difficult to navigate the material world. He laments that even as the body ages and grows tired, the mind's thirst for wealth and worldly pleasures remains young. He uses a striking metaphor to describe his entanglement, like a woman whose husband has left her, but her father-in-law won't let her go. Finally, he surrenders to Lord Venkateshwar, acknowledging that despite his flaws, the Lord's grace and his past merits have secured his salvation. Vivaranatmaka Visleshana, Pallavi. Niyagna Dalamochi ni dehadhari naiti, yiyeda Govinduda ne neederedetlo, bhavamu, O Govinda. నీ ఆదేశం మేరకే నేను ఈ భూమిపై పుట్టి శరీరాన్ని ధరించాను. కాని ఇక్కడ ఉన్న మాయాజాలంలో నేను ఎలా విముక్తిపో నాకే అర్థం కావడం లేదు. వివరణ: జీవుడు పుట్టడం అనేది దైవ నిర్ణయం. కాని పుట్టిన తర్వాత ఎదురయ్యే సంసార బంధాల నుండి బయటపడటమే అసలైన సవాలు. చరణం 1: తనువు వేసరినాను తలపు వేసరదు, ధనము గడించెడి తరితీపున, చెనకి మగ్డు విడిచిన మామ విడువని, పనియాయ హరి నా బతుకుజాడ ఎట్లో. భావము: శరీరం, తనువు అలసిపోయినా, వేసరిన ఆలోచనలు, తలపు మాత్రం అలసిపోవడం లేదు. ముఖ్యంగా ధనం సంపాదించాలనే తీపి కోరిక వదలడం లేదు. ఇది ఎలా ఉందంటే భర్త, మగడు తనని కాదన్నా మామగారు ఆ పడతిని వదిలిపెట్టకుండా పనులు చేయించినట్లు ఉంది. వివరణ: ఇక్కడ మగడు అంటే వైరాగ్యం కావచ్చు, మామ అంటే సంసార బాధ్యతలు లేదా కర్మలు కావచ్చు. శరీరం సహకరించకపోయినా కోరికలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. చరణం 2: పాయము ముదిసిన నాను భావము ముదియదు, వేయైన సంసార విషయాలను ఓయయ్య కలివోసినావుట దిక్కు చూచేది, మాయదాయనిక నా మనసుజాడెట్లో. భావము: ప్రాయం, వయసు ముదిరిపోయినా నా భావాలు, కోరికలు మాత్రం ముదరడం లేదు. సంసార విషయాల పట్ల అంతులేని ఆశలు ఉన్నాయి. ఓ తండ్రి, నీవు సృష్టించిన ఈ మాయ కలి వల్ల నా మనస్సుగతి ఎలా మారుతుందో నాకు దిక్కెవరో తెలియడం లేదు. వివరణ: కాలం మారుతున్నా మనసులోని సంస్కారాలు మారవని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చరణం 3: కడలేని నా విధులు కన్నులార జూచి నీవు, నడుమ శ్రీ వెంకటేశ నన్ను నేలితి. నొడుగులు దప్పినాను నోము ఫలము దప్పని, అడియాలమబ్బే నాకు నానతిచ్చి తెట్లో. భావము: అంతులేని కడలేని నా కర్మలను నీవు గమనించి, ఓ వెంకటేశ్వర, మధ్యలో వచ్చి నన్ను కాపాడావు, ఏలితివి. నా ప్రవర్తనలో తప్పులు, నొడుగులు ఉన్నప్పటికీ నా పూర్వ పుణ్యం, నోము ఫలము వల్ల నీ అభయ చిహ్నం, అడియాలము నాకు దక్కింది. వివరణ: భక్తుడు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు తన కరుణతో వాడిని అది తన నోము ఫలమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన జీవన సత్యం మరియు ప్రపత్తి సరెండర్ గురించి చెబుతుంది. దేహానికి మనసుకి మధ్య ఘర్షణ
శరీరం ముసలిదైనా కోరికలు యువతలాగే ఉంటాయని చెప్పడం ద్వారా మానవ మనస్తత్వాన్ని అన్నమయ్య అద్భుతంగా ఆవిష్కరించారు. మామ కోడలు రూపకం లోకంలో మనిషి తన ఇష్టం లేకపోయినా బాధ్యతల వలయంలో ఎలా చిక్కుకుపోతాడో ఈ ఉదాహరణ ద్వారా వివరించారు. మధ్యలో ఎలడం మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు మధ్యలో వచ్చి ఇంటర్వెన్షన్ మనల్ని కాపాడతాడు అనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది. మేదిని జీవులగావ మేలుకోవయ్యా. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన లోక రక్షణ మేలుకొలుపు విభాగంలోనిది. ఈ భూమిపై ఉన్న జీవులను రక్షించడానికి నీ దయను మాపై కురిపించడానికి నిద్రలేవయ్యా అని అన్నమయ్య వేడుకుంటున్నారు. సూర్యచంద్రులను నేత్రాలుగా కలిగిన స్వామి మేల్కొంటేనే లోకంలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుందని ఇందులో అభివర్ణించారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, ఈ భూలోకంలోని జీవులను కాపాడటానికి నిద్రలేవయ్యా. నీ దయ్యే మాకు శ్రీరామరక్ష. సూర్యుడే కన్నులుగా కలిగినవాడా. గోపికల కన్నులనే తామరలు వికసించాయి అంటే వారు నీ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. రాక్షసులనే చీకటిని చీల్చే పరంజ్యోతివి నీవే. వేదాలనే పక్షులు కూస్తున్నాయి. లక్ష్మీదేవి సమేతుడవై నిత్య భోగాలను అనుభవించడానికి మమ్మల్ని అనుగ్రహించడానికి ఓ వెంకటేశ్వర మేలుకోవయ్యా. ఇంగ్లీష్ సమ్మరీ. దిస్ ఈజ్ అ డివైన్ అవేక్నింగ్ సాంగ్. సుప్రభాతం. Annamaya requests Lord Venkateshwar to wake up to protect the living beings on earth. He uses beautiful metaphors. The gopis' eyes are like lotuses blooming at the sight of the Lord, who has the sun as his eye. The Lord is the supreme light that dispels the darkness of demons. While the Vedas sound like chirping birds in the morning, Annamaya urges the Lord of Venkatadri to rise and enjoy his eternal pastimes and bless his devotees. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. మేదిని జీవులగావ మేలుకోవయ్యా. నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా. భావము. ఈ భూమి మేదిని మీదున్న ప్రాణులను రక్షించడానికి నిద్రలేవయ్యా. మా అందరికీ నీ కృపయే రక్షణ కవచం. వివరణ. భగవంతుడు మేల్కొంటేనే సృష్టిలో చైతన్యం వస్తుంది. ఆయన రక్షణ జీవులకు అందుతుంది. చరణం 1. తగు గోపికల కన్ను దామరలు వికసించే మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా. తెగువ రాక్షసులనే తిమిరము విరియగా నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా. భావము. సూర్యుడే నేత్రముగా కలిగినవాడా. సూర్యుని చూడగానే పద్మాలు వికసించినట్లు నిన్ను చూడగానే గోపికల కన్నులనే తామరలు వికసించాయి. రాక్షసులనే చీకటి తిమిరము నశించేలా ప్రకాశించే పరంజ్యోతివి నీవే. మేలుకో. వివరణ. ఇక్కడ రాక్షసులు అంటే కేవలం పురాణాల్లోని వారు మాత్రమే కాదు, మనలోని దుర్గుణాలు కూడా. భగవంతుడనే వెలుగు ఉదయిస్తే ఆ చీకటి నశిస్తుంది. చరణం 2. ధనదురితపు నల్లగలువలు వికసించే మినుకు శశివర్ణుడ మేలుకోవయ్యా. పనివడి వేదాలనే పక్షులెల్ల బలుగ్గా జనక యాశ్రిత పారిజాత మేలుకోవయ్యా. భావము. చంద్రుని వంటి కాంతి కలవాడా. పాపాలనే నల్లకలువలు వికసించాయి. వాటిని తుంచడానికి నీవు రావాలి. వేదాలనే పక్షులు మంగళకరంగా ధ్వనిస్తున్నాయి. నిన్ను ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెలు తీర్చే పారిజాత వృక్షానివి నీవే. వివరణ. తెల్లవారుజామున పక్షులు కూసినట్లుగా మునులు వేదపఠనం చేస్తున్నారని, అది స్వామిని నిద్రలేపడానికి సంకేతమని అన్నమయ్య చెబుతున్నారు. చరణం 3. వరలక్ష్మి కుచచక్రవాకము లొండొంటి రాయ మరియు దోషారహిత మేలుకోవయ్యా. పొరసి నీవు నిత్యభోగములు భోగించ నిరతి శ్రీవెంకటేశ నేడు మేలుకోవయ్యా. భావము. ఎటువంటి దోషాలు లేని పరమాత్ముడా. లక్ష్మీదేవి సమేతుడవై ఈ లోకంలో నిత్యమూ జరిగే షోడశోపచార పూజలు ఉత్సవాలు అనే భోగాలను స్వీకరించడానికి ఓ వెంకటేశ్వర మేలుకోవయ్యా. వివరణ. నిరంతరం ఉత్సవాలతో అలరారే తిరుమల క్షేత్ర మహత్తును, స్వామి వైభవాన్ని ఇక్కడ ప్రస్తావించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అధ్యాత్మ ఉషోదయం గురించి తెలుపుతుంది. జ్ఞాన సూర్యుడు భగవంతుడు సూర్యుని వంటివాడు. ఆయన మేల్కొంటే భక్తుల హృదయ పద్మాలు వికసిస్తాయి. వేద ప్రాశస్త్యం వేద ధ్వని పక్షుల కూత వలె సహజంగా మధురంగా ఉండాలని అన్నమయ్య భావన. ఆశ్రిత పారిజాతం. భగవంతుడు తన దగ్గరకు వచ్చిన వారికి నిరాశ కలిగించడు,
పారిజాత వృక్షంలా అడిగినవన్నీ ఇస్తాడు. ఆతుమ సంతసపెట్టుటది ఎరుక, ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఆత్మజ్ఞానం, వైరాగ్యం గురించి తెలుపుతుంది. లోకంలో మనుషులు తాము చాలా తెలివైన వారమని అనుకుంటారు. కాని నిజమైన జ్ఞానం, ఎరుక దేనిలో ఉందో అన్నమయ్య ఇక్కడ నిర్వచించారు. సంతోషపెట్టడం, విషయ వాంఛలకు దూరంగా ఉండటం, పరమాత్మను నమ్ముకోవడం వంటివి నిజమైన జ్ఞానానికి గుర్తులని ప్రబోధించారు. తెలుగు సారాంశం: తన ఆత్మను తృప్తిపరుచుకోవడమే నిజమైన జ్ఞానం. ఏ కోరికల జోలికి వెళ్లకుండా ఉండటమే గొప్ప ఎడుక. సంసార బంధాలలో మునిగిపోకుండా తనను తాను రక్షించుకోవడం, చంచలమైన ఇంద్రియ సుఖాల వెనుక పడకుండా హరిని ధ్యానించడం నిజమైన తెలివితేటలు. ధనం కోసం ఇతరులకు బానిస కాకుండా ఉండటం, శారీరక వ్యామోహాలను అసహించుకోవడం జ్ఞాని లక్షణం. లోకంలోని ఏ ప్రాణిని హింసించకుండా అందరినీ సమానంగా చూడటం మరియు శ్రీ వెంకటేశ్వరునికి దాసుడై సుఖించడమే పరమావధి. ఇంగ్లీష్ సమ్మరీ. In this philosophical song, Annamaya defines true knowledge, eruka. He asserts that making the soul happy and remaining detached from worldly desires is the essence of wisdom. Avoiding entrapment in worldly bonds, resisting sensual pleasures, and constantly meditating on Lord Hari are the marks of an enlightened person. True knowledge lies in not being a slave to wealth, shunning lust, practicing non-violence, maintaining equanimity towards all beings, and living joyfully as a humble servant of Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఆతుమ సంతసపెట్టుటది ఎరుక, తా నే తెరవు నొల్లకుండు టిదియే ఎరుక. భావము: తన ఆత్మకు శాంతిని, సంతోషాన్ని చేకూర్చడమే నిజమైన జ్ఞానం. ఏ ఇతర ప్రాపంచిక మార్గాలను, తెరువులను కోరకుండా ఉండటమే అసలైన తెలివి. వివరణ: బాహ్య సుఖాల కంటే అంతరాత్మ తృప్తి ముఖ్యం. ఏ కోరిక లేని స్థితియే పరమజ్ఞానం. చరణం 1. ముంచిన బంధములలో మునుగుడువడక తా నంచల విడదన్నుటది ఎలుక. చంచలపు విషయాల సగ్గుడుముగ్గుడుగాక ఎంచి హరి దలపోయు టిదియే ఎలుక. భావము: చుట్టుముట్టిన సంసార బంధాలలో మునిగిపోకుండా వాటిని విదిల్చుకుని దన్నుట, బయటపడటమే జ్ఞానం. చంచలమైన ఇంద్రియ సుఖాలలో తికమకపడి సగ్గుడుముగ్గుడు పోకుండా నిరంతరం శ్రీహరిని ధ్యానించడమే నిజమైన ఎడుక. వివరణ: సంసారమనే నీటిలో ఉన్నా దానికి అంటకుండా ఉండటమే నేర్పు. హరి చింతన ఒక్కటే ఆ చపలత్వం నుండి కాపాడుతుంది. చరణం 2. పాయని యర్థములకు బంటుబంటై తిరుగక ఆయతమై మోసపోనిదది ఎడుక. పాయపు గామినులతో బలుమారు జేయుపొందు హేమని తలపోయు టిదియే ఎడుక. భావము: శాశ్వతం కాని ధనం, అర్థము కోసం ఒకరికి బానిసకు బానిసగా మారి తిరగకుండా తెలివిగా మోసపోకుండా ఉండటమే జ్ఞానం. యవ్వనంలో కలిగే శారీరక వ్యామోహాలు అసహ్యకరమైనవి, హేయము అని గుర్తించడమే నిజమైన ఎరుక. వివరణ: ధనం, కామం అనేవి మనిషిని బానిసలుగా మారుస్తాయి. వాటి అసలు స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. చరణం 3. ధరమీదగల ప్రాణితతుల నొప్పించక ఆరేగ సముడగుటది ఎరుక. గరిమల శ్రీవేంకటపతి దాసుడై ఇరవంద సుఖించు టిదియే ఎరుక. భావము: భూమి మీద ఉన్న ఏ ప్రాణిని కూడా బాధించకుండా ఉండటం, అందరినీ సమాన దృష్టితో చూడటమే నిజమైన జ్ఞానం. గొప్పవాడైన శ్రీవేంకటేశ్వరునికి దాసుడిగా మారి ఆ భక్తిలో స్థిరపడి సుఖించడమే అసలైన ఎరుక. వివరణ: అహింస, సమత్వం, ఎక్వినిమిటీ అనేవి జ్ఞానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. భగవంతుని సేవలో దొరికే ఆనందమే శాశ్వతమైనది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన నిజమైన విద్వత్తు గురించి ప్రబోధిస్తుంది. ఆత్మానందం, బయట వెతికే సంతోషం కంటే ఆత్మను ప్రశాంతంగా ఉంచుకోవడమే శ్రేష్టం. నిర్మోహత్వం, ధనం, స్త్రీ వ్యామోహం మనిషిని కట్టివేస్తాయి. వాటి నుండి విముక్తి పొందడమే మోక్ష మార్గం. సమదర్శనం. సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నట్లుగా అన్ని ప్రాణులలో దైవాన్ని చూస్తూ ఎవరినీ నొప్పించకుండా ఉండటం ఒక యోగం. ఇందిరా నాయక ఇదివో మాపాటు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అంతరంగిక ఆవేదన, శరణాగతికి నిదర్శనం. మనిషి తనను తాను సంస్కరించుకోవాలని ప్రయత్నించినా ఒకవైపు కోరికలు, మరోవైపు కర్మలు
ఇంకోవైపు యవ్వన గర్వం అతన్ని ఎలా కట్టివేస్తాయో అన్నమయ్య ఇందులో వర్ణించారు. ఇన్ని అడ్డంకుల మధ్య భగవంతుని కృప తప్ప మరో మార్గం లేదని ఇందులో ప్రబోధించారు. తెలుగు సారాంశం: లక్ష్మీదేవికి భర్తవైన ఓ వెంకటేశ్వర, ఇదిగో మా కష్టాలు చూడు. నీవే మాకు దిక్కు, మమ్మల్ని నీ దరి చేర్చుకో. ఒక పక్క కోరికలు వాటి తీపి నా మనసును లాగుతున్నాయి, మరోపక్క సంసారపు గొడవలు నన్ను వేధిస్తున్నాయి. గత కర్మలు నా కళ్లను మూసేస్తున్నాయి. ఇక నేను భగవచ్చింతన ఎలా చేయాలి? ఆశలు నన్ను ఎక్కడికి కావాలంటే అక్కడికి వంచుతున్నాయి. దుర్గుణాలు, యవ్వన మమకారం నన్ను అంధకారంలో ముంచుతున్నాయి. కాని నా మనసు కొద్దికొద్దిగా నిన్ను గుర్తించింది. నీపై భక్తి నా మతిలో ఉంది. ఓ వెంకటేశ్వర, భయంతో నేను చేసే ఈ విన్నపాన్ని మన్నించి నీవే నన్ను కాపాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ మూవింగ్ ప్రేయర్, Annamaya presents his struggles before Lord Venkateshwar, the husband of goddess Indira, Lakshmi. He laments that while he wishes to meditate on God, his desires pull him in one direction and worldly entanglements in another. His past karmas blind his vision, and youthful passions immerse him in darkness. However, amidst this chaos, a spark of devotion has ignited in his heart. He surrenders completely, stating that he has recognized the Lord's greatness and begs for protection, as he feels helpless on his own. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: ఇందిరా నాయక ఇదివో మాపాటు చెంది నీవే గతి చేకొనవయ్యా. భావము: లక్ష్మీపతివైన ఓ శ్రీనివాస, ఇదిగో మేము పడుతున్న ఇబ్బందులు చూడు. మమ్మల్ని కరుణించి నీవే దిక్కుగా మమ్మల్ని స్వీకరించు. వివరణ: పాటు అంటే ఇక్కడ కష్టం లేదా అవస్థ, సంసారంలో పడే అవస్థలను దేవుడికి నివేదించుకోవటం ఇక్కడి ప్రధాన ఉద్దేశం. చరణం 1: తీసి గోరికల తీపు లొకవంక, లాసి సంసార లంపటము, మూసి గర్మము మునుకుని పరచింత, సేసేదేమిక జెప్పేదేమి. భావము: కోరికల తీపి, రుచి నన్ను ఒక పక్కకు లాగుతోంది. సంసారపు చిక్కులు, లంపటము నన్ను బంధిస్తున్నాయి. నా పూర్వ కర్మలు నా జ్ఞాన నేత్రాలను మూసివేస్తున్నాయి. ఇక నేను ఆ పరమాత్మ చింతన ఎలా చేయాలి? నీకు చెప్పడానికేముంది. వివరణ: భగవంతుడిని తలవాలన్నా మనసులోని కోరికలు, బయట ఉండే బాధ్యతలు అడ్డుపడుతుంటాయి. దీనినే అన్నమయ్య లంపటము అన్నారు. చరణం 2: వంచి నాసలు వలసిన చోటికి, పొంచి దుర్గుణ భోగములు, ముంచి యౌవన మోహాంధకారము, ఎంచేదేమి శోధించేదేమి. భావము: నా ఆశలు నన్ను తమకు నచ్చిన వైపుకు వంచుతున్నాయి. దుర్గుణాలు, భోగాలు నా కోసం పొంచి చూస్తున్నాయి. యవ్వనలో కలిగే మోహం అనే చీకటి నన్ను ముంచెత్తుతోంది. నేను నన్ను ఎలా శోధించుకోవాలి? వివరణ: మనిషి తనను తాను నియంత్రించుకోలేనంతగా ఇంద్రియాల వలలో చిక్కుకుంటాడు. ముఖ్యంగా యవ్వనంలో వచ్చే అహంకారం జ్ఞానాన్ని కప్పివేస్తుంది. చరణం 3: ఎడిగి జిత్తము ఇంచుకించుక నిన్ను మరవని నీపై భక్తి మతి నుండగా, నిడి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక, వేంచినే జేసే విన్నపమేమి. భావము: నా చిత్తం, మనసు కొద్దికొద్దిగా నిన్ను తెలుసుకుంది. నిన్ను మరువని భక్తి నా బుద్ధిలో, మతి చోటు చేసుకుంది. ఓ వెంకటేశ్వర, నేను భయంతో చేస్తున్న ఈ విన్నపాన్ని విని నీవే నన్ను కాపాడాలి. వివరణ: ఎన్ని ఇబ్బందులు ఉన్నా భగవంతుని పట్ల ఉండే చిన్నపాటి భక్తి బీజం మనిషిని రక్షిస్తుంది. ఆ భక్తి ఉంటే చాలు, దేవుడే బాధ్యత తీసుకుంటాడని అన్నమయ్య నమ్మకం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆత్మ నివేదనను ప్రబోధిస్తుంది. ద్వంద్వ పోరాటం: మనిషి లోపల ఎప్పుడూ మంచికి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఆశలు, కర్మలు మనల్ని ఆపేస్తుంటాయి. అపరాధభావం, నేను ఏమీ చేయలేకపోతున్నాను అనే నిస్సహస్థితిలో భగవంతుడిని వేడుకోవడం శరణాగతిలో ఒక భాగం. భక్తి ప్రభావం: ఇంచుకించుక, కొద్దికొద్దిగా కలిగే భక్తి కూడా మహాసముద్రం వంటి సంసారాన్ని దాటించగలదు. నారాయణాయ నమో నమో నానాత్మనే నమో. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన సర్వనామ సంకీర్తన విభాగంలోనిది. భగవంతుని వివిధ నామాలను స్మరిస్తూ
ఆ నామస్మరణ చేసే వారికి ఇహపర సుఖాలు కలుగుతాయని అన్నమయ్య ఇందులో ఉద్ఘాటించారు. నమో నమో అంటూ సాగే ఈ కీర్తన భక్తులలో ఒక విధమైన ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని, ఏకాగ్రతను కలిగిస్తుంది. తెలుగు సారాంశం: అనేక రూపాలలో ఉన్న నారాయణునకు నమస్కారం. ఈ నామాలను ఎవరు స్మరించినా వారికి అవి ఇహలోకంలో మరియు పరలోకంలో రక్షణనిచ్చే మంత్రాలుగా పనిచేస్తాయి. గోవిందుడు, గోపాలుడు, మన్మథునికి తండ్రి అయినవాడు, ఓంకార స్వరూపుడు, దివ్యగుణ సంపన్నుడు అయిన ఆ స్వామికి వందనాలు. భూమిని ధరించినవాడు, లక్ష్మీపతి, సత్పురుషులను రక్షించేవాడు, వామనుడు అయిన హరికి నమస్కారం. పరిపూర్ణుడు, వెంకటాద్రి నాయుడు, శేషసాయి, నరక బాధలను తొలగించే నరసింహుడు అయిన శ్రీ వెంకటేశ్వరుని ఏ విధంగా స్మరించినా అది ముక్తికి దారి తీస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: This hymn is a powerful litany of divine names. Annamaya asserts that for anyone who contemplates these divine compositions and names, they act as sacred mantras for both earthly prosperity and eternal liberation, iha and para. He pays obeisance to Narayana, Govinda, Gopala, the father of Manmatha, and the embodiment of Omkara. He salutes the Lord as Damodara, the protector of the righteous, Vaman, and the consort of goddess Lakshmi. Finally, he honors the eternal Lord of Venkatadri, the one reclining on Sesha, and the vanquisher of hell, Narka, Narsimha. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో. ఈ రచనలనే ఎవరు దలచిన ఇహపర మంత్రములిందరికీ. భావము: నారాయణునకు నమస్కారము. అనేక ఆత్మలుగా, అంతర్యామిగా ఉన్నవానికి నమస్కారము. ఈ నామ సంకీర్తనను ఎవరైతే తలుచుకుంటారో వారికి ఇవి ఇహలోకంలోనూ పరలోకంలోనూ గొప్ప మంత్రాలుగా తోడ్పడతాయి. వివరణ: నానాత్మనే అంటే సమస్త జీవులలో ఆత్మగా ఉన్నవాడని అర్థం. భగవంతుని నామం ఒక కవచంలా భక్తుడిని రక్షిస్తుంది. చరణం 1: గోవిందాయ నమో నమో, గోపాలాయ నమో నమో, భావజగురవే నమో నమో, ప్రణవాత్మనే నమో నమో, దేవేశాయ నమో నమో, దివ్యగుణాయ నమో యనుచు ఈ వరుసలనే ఎవ్వరు దలచిన ఇహపరమంత్రములిందరికీ. భావము: గోవులను, భూమిని పాలించే గోవిందునకు, గోపాలునకు నమస్కారము. మన్మధుని, భావజ, తండ్రికి, ఓంకార, ప్రణవ స్వరూపుడికి వందనాలు. దేవతలకు ప్రభువు, దివ్యమైన గుణాలు కలవానిని ఈ విధంగా ఎవరు స్మరించినా వారు ధన్యులవుతారు. వివరణ: భగవంతుని ఒక్కో నామం ఒక్కో గుణాన్ని తెలియజేస్తుంది. ఇవన్నీ మోక్షకారకములే. చరణం 2: దామోదరాయ నమో నమో, ధరణిసాయ నమో నమో, శ్రీమహిళాపతయే నమో, శిష్టరక్షిణే నమో నమో, వామనాయతే నమో నమో, వనజాక్షాయ నమో నమో. ఈ మేరలనే ఎవరు దలచిన ఇహపరమంత్రములిందరికీ. భావము: ఉదరమున తాడు కట్టబడినవాడు, దామోదరుడు, భూపతి, లక్ష్మీదేవి నాథుడు, శిష్టులను, మంచివారిని రక్షించేవాడు, వామనుడు, పద్మాక్షుడైన హరికి నమస్కారము. వివరణ: ఇక్కడ అన్నమయ్య భగవంతుని లీలలను, దామోదర అవతారాలను, వామన రక్షణ గుణాన్ని, శిష్టరక్షణ స్తుతించారు. చరణం 3: పరిపూర్ణాయ నమో నమో, ప్రణవగ్రాయ నమో నమో, చిరంతన శ్రీ వెంకటనాయక శేషసాయనే నమో నమో, నరకధ్వంసే నమో నమో, నరసింహాయ నమో నమో. ఇరవుగ నీగతి నెవ్వరు దలచిన ఇహపరమంత్రములిందరికీ. భావము: లోటు లేని పరిపూర్ణుడు, ఓంకారానికి అగ్రస్థానమైనవాడు, సనాతనుడైన శ్రీ వెంకటేశ్వరుడు, పాము పాన్పుపై పవళించేవాడు, నరకాన్ని, పాపాలను ధ్వంసం చేసేవాడు. నరసింహుడైన స్వామిని ఈ రీతిలో ఎవరు స్మరించినా వారికి మోక్షం సిద్ధిస్తుంది. వివరణ: కీర్తన ముగింపులో అన్నమయ్య ఇష్టదైవమైన వెంకటేశ్వరుని శేషసాయి గా నరసింహ రూపంగా కీర్తించి నామస్మరణే పరమోషధమని తేల్చి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నామ సిద్ధాంతం పై ఆధారపడింది. సులభ తరుణోపాయం: కలియుగంలో కఠినమైన యజ్ఞయాగాదుల కంటే భగవంతుని నామస్మరణ చేయడం ద్వారానే ముక్తి లభిస్తుందని ఇది చెబుతోంది. మంత్రశక్తి: నారాయణ నామం అష్టాక్షరీ మంత్రంలో ప్రధానమైనది. దీన్ని స్మరించడం వల్ల మంత్ర జపం చేసినంత ఫలితం లభిస్తుంది. ఇహపర సాధనం:
భక్తి కేవలం మరణానంతరం మోక్షం కోసమే కాదు, జీవించి ఉన్నప్పుడు ఇహలోకంలో శాంతిని, రక్షణను కూడా ఇస్తుంది.